జేఈఈ అడ్వాన్స్డ్ 2024లో అన్ని కేటగిరీల్లో 10లోపు 15 ర్యాంకులు సాధించిన నారాయణ. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కుటుంబంలో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. దాదాపు 29 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటనను ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ 29 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు నందమూరి కుటుంబం ఏ విధంగా సపోర్ట్ చేసింది? సరిగ్గా 29 సంవత్సరాల క్రితం అంటే 1995లో దివంగత ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. అప్పట్లో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు దగ్గుబాటి సహకరించారు. రాజకీయ సంక్షోభ సమయంలోనే చంద్రబాబును ముఖ్యమంత్రిగా దగ్గుబాటి ప్రతిపాదించారు. దీంతో చంద్రబాబు అప్పట్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేందుకు దగ్గుబాటి సహకరించారు. అంతేకాదు ప్రభుత్వంలోనూ దగ్గుబాటి పనిచేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. అనంతరం పలు కారణాల వల్ల దగ్గుబాటి దంపతులు టీడీపీని వీడి బీజేపీ గూటిలో చేరారు. తాజాగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీకి బీజేపీ, జనసేన పార్టీలు మద్దతుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 29 ఏళ్ల తర్వాత ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. తొలిసారి చంద్రబాబు సీఎం అయ్యే ముందు ఆయన పేరును తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రతిపాదించగా, తాజాగా ఆయన భార్య బీజేపీ ఏపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబుకు మద్దతు పలికారు. ఎన్డీఏ కూటమి పార్టీల తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాము చంద్రబాబు పేరును ప్రతిపాదిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీంతో 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకున్నారు. మొత్తంగా 1995 నాటి పరిణామాలను టీడీపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.